కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకై ఉపాధ్యాయ లోకం కదం తొక్కింది. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి తమ డిమాండ్ నెరవేర్చాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు ఉపాధ్యాయుల సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి అంటే ఈరోజు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుంది? 2003 తర్వాత నియామకం కాబడినటువంటి దాదాపుగా ఒక 6-7 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ కూడా ఈ ఆశనపాతంగా ఉన్నటువంటి ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీముని రద్దు చేయాలనే ఆలోచనతోటి ఈరోజు మా రాష్ట్ర నాయకుడు మా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ధర్నాకు పిలుపు ఇవ్వటం, దాని సందర్భంగా ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. మా యొక్క ఉద్దేశం ఏంటంటే, మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో మేము అధికారంలోకి రాగానే మరి ఏదైతే ఉందో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినారు. దానికి అనుగుణంగానే ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టి లక్షలాది మందిగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వారి యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మీరు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? మరి ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి అందరికీ తెలియజేసేది ఏంటంటే, గతంలో ఉన్న సమస్యల్ని కూడా పరిష్కారం చేసిన దిశలో పీఆర్టీయూ మాత్రమే ముందుండి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేసింది. అదే క్రమంలో ఈరోజు సిపిఎస్ని కూడా అంతం చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్టీయూ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని డిమాండ్లని పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాము. డిఎల్ పెండింగ్లో ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్లో ఉంది. ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు 2003 నుంచి ఉన్న ఉద్యోగులకు ఉన్న ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళ జీవితాలలో ఆశాజ్యోతిని నింపాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది పరిష్కారం కాకపోతే ముందు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు కూడా పీఆర్టీయూ ఎత్తిన జెండాను దించదని మేము ఈ ముఖ్యంగా కోరుకుంటున్నాం. మీరు ఎలా ఉండబోతుంది రాబోయే రోజులు? ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఓపీఎస్ తీసుకొస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మేము ఖచ్చితంగా అమలుపరచమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా నిరసన తెలియజేస్తూ సెప్టెంబర్ 1 ఈ యొక్క సిపిఎస్ నిరసన దినం కాబట్టి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో చెప్పిన విధంగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామే తప్ప వేరే కోరికలు ఏవి కోరట్లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, ఇందిరా పార్క్.